వర్షం వస్తున్నా వర్షము నిన్ను ముంచలేదు, గాలి వీస్తున్నా అది నిన్ను ముంచలేదు. కారణం ఏంటో తెలుసా? నీ పని చేసేవాడు, నీకు సహాయం చేసేవాడు, ఈ భూమి ఆకాశములను సృజించినవాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తాం. ఈ భూమి ఆకాశములను సృజించిన వాడు పేతురును నడిపిస్తున్నాడు కనుక ఈ భూమి ఆకాశములు పేతురుని ఆ నీటిలో ముంచలేకపోయాయి. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్తాం. నేనంటాను, ఒకవేళ పేతురు ఆ యొక్క నీటిలో నడిచేటప్పుడు, ఆ పేతురు ఆ యొక్క నావలో నుంచి బయటికి దిగినప్పుడు మునిగిపోయి ఉంటే మిగతా 11 మంది ఏమనేవారు అండి? ఎరా నీకెందుకురా ఎదో బిల్డప్, నీకెందుకు వచ్చిందిరా, మాగా ఉండొచ్చు కదా, మేము ఉన్నాం చూసో మాగా ఉండొచ్చు కదా, మేము లేమా, మేము నడవలేక, మేము అడగలేక, మేము వెళ్ళలేక, మేము చేయలేక కదండి. ఈరోజు చాలామంది ఇలాంటి దేవుని పని ఏదైనా చేస్తుంటే మేము చేయలేక నువ్వు చేస్తున్నావు కదా. కానీ రోజు నా మాట చెప్పడా, ఒకవేళ నువ్వు పేతురులాగా ఒక ప్రత్యేకంగా దేవుని మందిరంలో ఉండగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో నిన్ను సిగ్గుపరిచేవాడు ఆయన. ఒకవేళ అందరిలా కాకుండా నీ జీవితంలో దేవుని మీద విశ్వాసం పెట్టుకుని, పరిపూర్ణమైన నమ్మకం పెట్టుకుని, విశ్వాసంతో నీ కార్యాలను చేయడానికి ఇష్టపడితే, నీ కార్యాలను తలపెట్టడానికి ఇష్టపడితే ఖచ్చితంగా ఆయన నీ తలను పైకెత్తుటకు ఆయన సమర్థుడు. ఒకవేళ ఖచ్చితంగా నీవు దేవుని మీద ఆనుకుని నీ పనిని మొదలు పెడితే, నీ పని చేయవాడు భూమి ఆకాశములను సృజించినవాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ విషయంలో కూడా నీవు సిగ్గుపడవలసిన అవసరము లేదా. నీకు ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఒక స్త్రీ ఉంది బైబిల్లో, 12 సంవత్సరాల నుండి బాధపడుతుంది. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతుంది ఆ స్త్రీ. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ అనేక మంది వైద్యుల దగ్గర తిరిగింది. ఎంతమంది దగ్గరికి వెళ్ళినా, ఎంతమంది దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకున్నా ఆవిడికి ఏమాత్రం కూడా స్వస్థత కలగడం లేదు. ఎవరో మొత్తం మీద నీకులాంటాడు నాకులాంటాడు ఎవరో యేసయ్య గురించి ఆమెకు చెప్పారు. దేవునికి స్తోత్రం. మీకు మాట చెప్పనండి, సువార్త సభల వల్ల జరిగే సువార్త ప్రకటన కంటే, కరపత్రికలు పంచిపెట్టడం వల్ల కలిగేటువంటి సువార్త ప్రకటన కంటే, వ్యక్తిగతంగా సువార్తను ప్రకటించగలిగితే అదే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది ప్రజల మీద. దేవునికి స్తోత్రం. సువార్త సభలు చూపించిన ప్రభావం కంటే, కరపత్రికల ప్రభావం చూపించిన ప్రభావం కంటే, సేవకుల యొక్క వాక్యం చూపించిన ప్రభావం కంటే, లేకపోతే సేవ సంఘంలో జరిగే కార్యక్రమాల యొక్క ప్రభావం కంటే వ్యక్తిగత పరిచర్య ప్రభావమే ఎక్కువ ఉంటుంది. ఒక వ్యక్తి రక్షించబడ్డానికి వ్యక్తిగత సువార్త చాలా ప్రభావవంతమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తిని జాగ్రత్తగా ప్రభు దగ్గరికి నడిపించడానికి ఒక వ్యక్తి యొక్క మాటలు ఆమెను చాలా ప్రభావితం చేస్తాయి. కనుక వ్యక్తిగత సువార్తను చేయడానికి ప్రయత్నం చేయండి. వ్యక్తిగత సువార్త అంటే ఒకరితో ఒకరు మాకులాగా మైకులు పట్టుకుని సువార్త చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా అనారోగ్యంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మ దేవుడిని నమ్ముకో, దేవుడిని బాగు చేస్తాడు, దేవుడిని బలపరుస్తాడు అని ఆవిడ విశ్వాసాన్ని బలపరిచేటట్టు చెప్పగలిగితే ఆ యొక్క వ్యక్తి యొక్క విశ్వాసము బలపరచబడుతుంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆవిడ నీతో పాటు సంఘంలోనికి చేర్చబడుతుంది. నమ్మితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాబోతున్న రోజుల్లో సువార్త సభలు, పత్రికల పరిచర్య ఏవి జరగడానికి ఉండవు, ఇవేవి జరగనవు. ఇక అపోస్తుల కాలంలో జరిగినట్లుగా వ్యక్తిగత సువార్తే జరగాలి.
వ్యక్తిగత సువార్త జరిగితేనే మరలా భారతదేశం క్రీస్తు కొరకు సంపాదించబడుతుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. కనుక భారతదేశంలో మరలా అపోస్తుల కాలం నాటి గొప్ప ఉజ్జీవం భారతదేశంలో మరలా ఉజ్జీవింపబడును గాక. హల్లెలూయా. అపోస్తుల కాలం నాటి ఉజ్జీవం భారతదేశంలోనికి వచ్చును గాక. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఆ 12 సంవత్సరాల నుండి రక్తంగా స్రావం కలిగిన స్త్రీ, ఎవరో చెప్పారు యేసు దగ్గరికి వెళ్తే బాగుపడతానా. 12 సంవత్సరాల రక్తస్రావం అవుతుందంటే ఇంచుమించు ఆమె శరీరంలో రక్తం అంతా నీరైపోయింది. చూడండి, అప్పుడప్పుడు శరీరంలో రక్తం లేని వాళ్ళు ఉంటారు. 6 పాయింట్లో ఉంది, 5 పాయింట్లో ఉంది, 3 పాయింట్లో ఉంది అంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఎంత నీరసంగా ఉంటారు చూడండి. నడవలేరు, కూర్చోలేరు, నిలబడలేరు, మాట్లాడలేరు, ఏ పని చేయలేరు. అలాంటిది 12 సంవత్సరాలు రక్తస్రావం అవుతుందంటే ఇక ఆమె శరీరంలో ఎంత బలహీనత ఉంటుందో, అంత బలహీనత కలిగినటువంటి ఆ స్త్రీ బయలుదేరుతుంది. తన భర్త అడుగుంటాడు, అమ్మాయి ఎక్కడికి బయలుదేరు. ఆమె ఏమో చెప్పి ఉంటుంది, మన ఊర్లోనికి యేసు అని ఒక ఆయన వచ్చారు, ఆయన దగ్గరికి వెళ్ళిన అందరినీ ఆయన బాగు చేస్తున్నాడట. నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళి బాగుపడి వస్తాను. అందరిలా కాదు. నువ్వు అప్పుడు ఆయన అంటాడు, నేను వెళ్ళెత్తారేంటి బోడు మన జనం అక్కడ. అప్పుడు ఆమె ఉంటుంది, చాలామంది జనం ఉన్నా, ఎంతమంది జనం ఉన్నా పర్లేదు, నాకు ఆయన మాట్లాడే అవసరం లేదు, ఆయన నన్ను ముట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆయన నన్ను చూడాల్సిన అవసరం లేదు. నేను వెనక నుండి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటాను చాలు, అది బాగుపడిపోతాను నేను. సరే అయితే నీ విశ్వాసమే, సరే వెళ్ళి చూడు, ఎన్నో ప్రయత్నాలు చేసాం, ఈ ప్రయత్నం కూడా చేసి చూడు అని చెప్పుకుంటాడు భర్త. బిడ్డలు అడుగుంటారు, అమ్మాయి ఎక్కడికి బయలుదేరుతున్నావు. మరలా తన భర్తకు చెప్పిన విషయం అంతా చెప్పుంటుంది. ఊర్లో వాళ్ళందరూ అడుగుంటారు, అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు, బాగలేదు కదా నీకు, అసలు బాగా చచ్చిపోయేదాకా ఉన్నావు, ఎక్కడికి బయలుదేరుతున్నావు. తన భర్తకు చెప్పిన విషయం మరలా చెప్పుంటుంది. విశ్వాసంతో వెళ్ళింది. అక్కడ చుట్టూ జనం అందరూ ఉన్నారు, అందరూ అడుగుతున్నారు, ఇంకా ముందర చాలామంది రోగిస్తులు ఉన్నారు, వాళ్ళందరూ బాగుపడాలి, తర్వాత చూద్దానంటే. అలా కాదయ్యా, నాకు యేసయ్య మాట్లాడే అవసరం లేదు, యేసయ్య నన్ను చూడవసరం లేదు, యేసయ్య నన్ను ముట్టుకు అవసరం లేదు, నేను ఆయన వస్త్రం చెంగి ముట్టుకుంటాను చాలు, అదే నన్ను బాగుపరుస్తుంది, నాకు అది చాలు నాయనా అని ఉంటుంది. అందరితో చెప్పి ఉంటుంది. సర్లే నీ బాధను పడేళ్ళు అని చెప్పి వాళ్ళందరూ దారి ఇచ్చుంటారు, ఆవిడికి స్థలం ఇచ్చుంటారు. అనుకున్నట్టుగానే ఆవిడ యేసు ప్రభువు వారి వెనక్కి వచ్చింది. రాగానే యేసు ప్రభువు వారి యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుంది. వాక్యంలో మాట రాస్తాడు, వెంటనే ఆమె రక్తధార కట్టెను. ఆమెన్, హల్లెలూయా. ఆమె వస్త్రపు చెంగు ముట్టుకున్న వెంటనే ఆమె రక్తధార ఆగిపోయినట. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వెంటనే యేసు ప్రభువు వెంటనే వెనక్కి తిరిగి అడుగుతారు శిష్యుల్ని, అయ్యా నన్ను ముట్టుకున్న వాళ్ళు ఎవరు, నన్ను ఎవరో ముట్టుకున్నారా అని శిష్యులు అడుగుతారు. అంటారు, ప్రభువా చుట్టూ బోల్డ్ మంది ఉన్నారు నాయన, చాలా మంది ఉన్నారు నాయన, ఇంతమంది జనాంగం అందరినీ పడతా ఉన్నారు నాయన, ఎవరు ముట్టుకున్నారంటే ఎవరని చెబుతాం. కాదు, నన్ను చాలామంది ముట్టుకుంటున్నారు, నా మీద చాలామంది పడుతున్నారు, చాలామంది నాకు తగులుతున్నారు, కానీ ఈసారి నేను ముట్టుకున్న వ్యక్తి యొక్క స్పర్శ అది కాదు, ఆ వ్యక్తిలోనికి నా ప్రభావము బయలు వెళ్ళింది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు మంచి మాట చెబుతాను, ఇక్కడ చక్కటికి ఆలోచన చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు నాకు బయలుపరిచిన మాట, అక్కడ చాలామంది యేసయ్యను ముట్టుకుంటున్నారట, కానీ ఎవరిలోనికి ఆయన ప్రభావము వెళ్ళలేదు. ఆయన చాలామంది పడతా ఉన్నారట, కానీ ఎవరిలోనికి ఆయన మహిమ వెళ్ళలేదట. అంటే ముట్టుకున్న వాళ్ళు ఎవరికి ఆయన ప్రభావము రావట్లేదు, కానీ విశ్వాసంతో ముట్టుకున్నటువంటి ఆమె యొక్క స్పర్శ మాత్రమే ఆమెలోనికి ప్రభావాన్ని తీసుకురాగలిగింది. నమ్మితే దేవునికి స్తోత్రం.
ఆదివారం అందరూ ప్రార్థనకు వస్తారు. హలో, అందరూ ప్రార్థనకు వస్తారు, కానీ అందరూ దీవించబడరు. అందరూ ప్రార్థనలో ఉంటారు, అందరికీ వాక్యం అర్థం. అందరూ ప్రార్థనలో ఉంటారు, అందరూ ఆత్మతో నింపబడరు. ఎవరో కొద్దిమంది మాత్రమే ఆదివారపు ఆరాధన మేలులను పొందుకుంటారు, ఆదివారపు ఆరాధన కృపను పొందుకోగలుగుతారు, ఆదివారంలో దేవుని మహిమను చూడగలుగుతారు, ఆదివారంలో దేవుని శక్తిని అనుభవించగలుగుతారు, మందిరంలో దేవుని యొక్క ప్రభావాన్ని అనుభవించగలుగుతారు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందరూ యేసు ప్రభువును ముట్టుకున్నా అందరిలోనికి ఆయన ప్రభావం వెళ్ళినట్టుగా అందరూ మందిరానికి వచ్చా అందరిలోనికి ఆయన ప్రభావం వెళ్ళకపోవచ్చు. ఎవరైతే విశ్వాసముతో, ఎవరైతే ఆశతో, ఎవరైతే ఆశతో, విశ్వాసంతో, నిరీక్షణతో ఆయన సన్నిధికి రాగలిగారో, ఎవరైతే ఆయన మీద ఎదురు చూస్తూ ఆయన సన్నిధికి రాగలిగారో, అయ్యా ఆత్మతో నింపునాయనని ప్రార్థించగలుగుతున్నారో, విశ్వాసంతో రాగలిగారో, ఖచ్చితంగా ఆయన మందిరపు మేలుల చేత వారు తృప్తి పరచబడగలుగుతారు. నమ్మితే దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో మందిరానికి వెళ్ళడం బోరింగ్ ఉంటారు. ఎందుకు వెళ్తాం? కొంతమందికి ఎలా ఉండదు తెలుసా, అంత మాటలు మందిరానికి వెళ్ళాలి. ఓ సహోదరి నాకు ఓ సాక్ష్యం చెప్పింది. అయ్యా, ఎప్పుడు ప్రార్థన జరిగినా ప్రార్థన రావడం నాకు చాలా ఇష్టం. ఆదివారం ప్రార్థనకి టయానికి వచ్చేస్తారు ఆవిడ, శుక్రవారం పొద్దున వచ్చేస్తారు ఆవిడ, శుక్రవారం సాయంత్రం ప్రార్థనకు వచ్చేస్తారు ఆవిడ, మళ్ళీ మధ్యలో ఎక్కడ ప్రార్థన జరిగితే అందరికంటే ముందు ఉంటారు ఆవిడ. కారణం ఏంటో తెలుసా, ఆవిడ యేసు ప్రభువుని గుర్తుకున్న అందరిలాంటి వాళ్ళు కాదు. ఒక ప్రత్యేకమైన విశ్వాసము కలిగిన స్త్రీ. దేవునికి స్తోత్రం. అందుకోసం అందరిలాగా లేకుండా ఆమె ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుని యొక్క ప్రభావాన్ని అనుభవించగలుగుతున్నారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోనండి, ఈ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు దగ్గరికి వచ్చి యేసు వారి యొక్క రక్త యొక్క వస్త్రపు చిక్కు ముట్టుకోగానే ఆమె స్వస్థపరచబడింది, ఆమె ఉజ్జీవనం పొందుకుంది, శక్తిని పొందుకుంది. ఒకవేళ ఆమె అక్కడికి వచ్చిన తర్వాత బాగుపడి ఉండలేదు అనుకోండి, తన భర్త ఏమనేవాడు, తన బిడ్డ ఏమనేవారు, తనకు ఎదురైన వారందరూ ఏమనేవారు, వాళ్ళందరూ ఎదుర్కొంటే ఏమేమయ్యేది, సిగ్గుపడాల్సి వచ్చేది. కానీ మీకు విషయం చెప్పనా, ఆమె పెట్టుకున్న విశ్వాసం మనుషుల మీద కాదు, ఆమె పెట్టుకున్న నమ్మకం మనుషుల మీద కాదు, ఆమె పెట్టుకున్న విశ్వాసం ఒక నరమాత్రుల మీద కాదు, ఆమె పెట్టుకున్న విశ్వాసము భూమి ఆకాశములను సృజించిన యెహోవా మీద, సర్వోన్నతుడైన క్రీస్తు మీద, సర్వశక్తుడైన క్రీస్తు వారి మీద నమ్మకం పెట్టుకుని ఆమె యేసు దగ్గర రాగలిగింది కనుక ఆమె యొక్క విశ్వాసము ఆమెను సిగ్గుపరచలేదు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు అన్ని మాట చెప్పానండి, ఒకవేళ నీవు దేవుని మీద విశ్వాసముతో, దేవుని మీద నమ్మకంతో, దేవుని మీద విశ్వాసంతో నీవు జీవించగలిగితే, నీవు ఉండగలిగితే, నీ కార్యాన్ని తలపెట్టగలిగితే ఆయన నిన్ను సిగ్గుపరిచేవాడు. మన జీవితంలో మనం చేసే కార్యాల్లో ఎందుకు పనిపాట్లలో ఆలస్యం అవుతుంది, మన కార్యాల్లో ఆలస్యం అవుతుంది, విషయాల్లో ఆలస్యం అవుతుంది, ఎందుకు మన జీవితంలో దేవుని కృపను మనం పొందుకోలేకపోతున్నాం అంటే మనం సరైనటువంటి విశ్వాసాన్ని ప్రభువు మీద మనం ఉంచలేకపోతున్నాం. మన విశ్వాసానికి చాలా అవసరం కదండి. ప్రార్థన చేసి ఇల్లు ప్రారంభిస్తాం, కానీ ప్రారంభించడానికి మూడవ పడ్డానికి ప్రార్థన ఉండాలి, ప్రార్థనే ఉండాలి. కానీ ప్రార్థన ఎన్ని గంటలకు చేయాలి ఎవరు చెప్పాలి? వేమడు చెప్పాలి. ప్రార్థన చేయించుకుంటాం, అయ్యారు ప్రార్థన చేయండి, మాకు దేవుడేనండి బాబు, మాకు దేవుడేనండి బాబు, మాకు దేవుడేనండి, దేవుడే చేయాలండి. మేము వాడికి వెళ్ళాం వాక్యం చెబుతామని, యెహోవా ఇల్లు కట్టించేలా దాన్ని కట్టి వారి ప్రయాసమో అర్థమో. కానీ ఎన్ని గంటలకు ప్రార్థన చేయాలి, ఎన్ని గంటలకు ప్రార్థన చేయాలి, ఎన్ని గంటలకు రాలెట్టాలో, ఏ దిక్కు తిరిగి దండం పెట్టాలో, ఏ దిక్కు తిరిగి రాలెట్టాలో మాకు ఎవరు చెప్పాలి? ఇది సంపూర్ణమైన విశ్వాసం అంటారా? చెప్పట్లేదు. పేతురు గారు ఒకవేళ దిక్కులు చూసుకుని, ఎదురు చూసుకుని, సమయాలు చూసుకుని ఆ యొక్క నావలోని చడుగు పెట్టుంటే, కడుగు పెట్టుంటే నీటి మీద నడిచేవాడంటారా, మునిగిపోయేవాడంటారా?
కారణం ఏంటంటే అతని విశ్వాసం ఏముంది? లోపం. అందుకనే హెబ్రీయుల రాసిన పత్రికలు అంటాడు, విశ్వాసము లోపం లేనిదై ఉండాలట. దేవునికి స్తోత్రం. లోపము లేనిదై ఉండాలి విశ్వాసం. దేవునికి స్తోత్రం. అందుకని మీ విశ్వాసం ఆవగించేంత విశ్వాసం. ఆవగించేంత విశ్వాసం అంటే దాని అర్థం చిన్న విశ్వాసం అని కాదు, పరిపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మన విశ్వాసం పరిపూర్ణమైనదైతే ఆయన ఖచ్చితంగా నరుని వంటి వాడు కాదు. ఆయన భూమి ఆకాశం సృజించిన వాడు. ఆయన అందరికంటే నిన్ను ఒక ప్రత్యేకమైన రీతిలో ఆశీర్వదించుటకు సమర్థుడు. నమ్మితే దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన రీతిలో ఆయన బలపరచుటకు సమర్థుడు. నీ జీవితంలో ఒక అద్భుతాలు చేయడానికి సమర్థుడు. నీ జీవితంలో అద్భుతాలతో నింపడానికి సమర్థుడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఏ విశ్వాసంతో ఉన్నావు, నీ విశ్వాసాన్ని బట్టి ఆయన నీ జీవితంలో తన అద్భుతాలు జరిగిస్తాడు. అందుకని అంటాడు, ఆ యొక్క కొత్త నిబంధనలో యేసు ప్రభువు వారు ఎక్కడ అద్భుతం చేసినా ఒక చక్కటి మాట అంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచు. అంటే విశ్వాసమే ప్రధానమైనది. క్రైస్తవ జీవితానికి విశ్వాసమే ప్రధానమైనది. ఈరోజు నువ్వు బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండగలిగితే ఖచ్చితంగా నువ్వు బలమైన అద్భుత కార్యాలు నీ జీవితంలో చూస్తావు. నమ్మితే దేవునికి స్తోత్రం. మీకు ఇంకో వ్యక్తిని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. షద్రకు మెషకు అబేద్నెగో అనేటువంటి వారు ఉంటారు. షద్రకు మెషకు అబేద్నెగో వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతారు, నేను నిలబెట్టిన ప్రతిభకు మీకు ఎందుకు నమస్కారం చెప్పి చేయం? రాజు అంటాడు, నేను అగ్గిరిగుంటాను 7 రెట్లు ఎక్కువ చేస్తాను, అయినా సరే చేయం. ఎందుకు చేయరంటే మేము ఆరాధించుచున్నటువంటి దేవుడు, మేము పూజించుచున్నటువంటి దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండముల నుంచి తప్పించినకు సమర్థుడు. దేవునికి స్తోత్రం. బోల్డ్ స్టేట్మెంట్. మమ్మల్ని తప్పించినకు సమర్థుడు. మీ దేవుడు ఎలా తప్పిస్తాడో చూస్తానని తీసుకెళ్ళి ఆ ముగ్గురిని తీసుకెళ్ళి ఆ యొక్క అగ్నిగుండంలో పాడేస్తే అగ్నిగుండంలో ఈ ముగ్గురితో పాటు ఎవరున్నారు? 4వ వాడిగా ప్రభు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అగ్ని వాసన కూడా వారిని అట్టకుడుగా దేవుడు వారిని ఏం చేశాడు? అగ్నిగుండంలోంచి బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆ అగ్నిగుండంలో పడిపోయినప్పుడు అగ్నిగుండంలో వాడు తప్పించబడకపోతే యూదులందరూ ఏమనేవారండి? మా దేవుడు గొప్పవాడు అన్నావు కదా, ఏమైందిరా నీ జీవితం అనేవారు కదా. మన జీవితాల్లో కూడా అప్పుడప్పుడు మన వలన దేవుని నామం అవమానపరచబడడానికి కారణం అవుతుంది. కారణం ఏంటో తెలుసా? మా దేవుడు గొప్పవాడని చెప్తాం, కానీ మనం దేవుని మీద సంపూర్ణంగా ఆనుకోకుండా చేస్తాం. అందువల్ల దేవుని కార్యం మన జీవితంలో ఆలస్యం అవుతుంది. అది లోకానికి వెటకారంగా ఉంటుంది. మనము దేవుని మీద పరిపూర్ణంగా ఆడుకుని దేవుని మీద పరిపూర్ణంగా విశ్వాసాన్ని పెట్టి మన కార్యాలు తలపెట్టగలిగితే అగ్నిగుండమునైనా ఆయన చల్లార్చగలడు. ఆమేన్. హల్లెలూయా. ఎర్ర సముద్రంలోనైనా ఆయన 2 పాయలు చేయగలడు. బండ నుండి నీళ్లు రప్పించగలడు. ఆకాశం నుండి మన్నాను కురిపించగలడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. దాన్ని 2 పాయలు చేయగలడు. పూరేలను కురిపించగలడు. ఆ యొక్క సింహపు నోళ్ళను ముయ్యగలడు. నమ్మినోరు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు అంటేను క్రైస్తవ జీవితానికి ప్రధానమైనది విశ్వాసమే. నీ విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకొని కన్నా దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం. మనుషుల జ్ఞానం కాదు నీ విశ్వాసానికి ఆధారం. ఏది? దేవుని శక్తి. మరి దేవుని శక్తి ఎంత గొప్పదే? దేవుని శక్తి ఎంత గొప్పదే? నువ్వు అమావాస్య రోజున పునాది రాయి పెట్టిన ఆ ఇంటిని కట్టించడానికి ఆయన వినడానికి చాలా బాగుంటుంది, చేయడానికే చాలా కష్టం. దేవునికి స్తోత్రం కదండి. నువ్వు అమావాస్య రోజున తాళి కట్టినా దేవుడు టపేలు నీకు చక్కని సంతానాన్ని ఇవ్వడానికి సమర్థుడు ఆయన. నమ్మితే దేవునికి స్తోత్రం. నీ విశ్వాసంతో ఉండాలా?
నీ విశ్వాసం ఉండాలా. విశ్వాసంతో ఉండగలిగితే నీ జీవితంలో అద్భుతాలను చూస్తావు. ఎందుకో తెలుసా? నీ విశ్వాసం ఉంచింది నరమాత్రుడి మీద కాదు, సర్వశక్తుడైన దేవుని మీద. నీ విశ్వాసానికి ఆధారం చేసుకుని కార్యము చేసేవాడు, నీకు సహాయం చేసేవాడు నరమాత్రుడు కాదు, భూమి ఆకాశములను సృజించిన వాడు, దేవతలను పడిన వారి కంటే మహత్యము గల మహారాజు. దేవునికి స్తోత్రం. ఈరోజు లాంటి విశ్వాసముతో మన జీవితంలో కార్యాలు తలపెడదాం. ఒకవేళ నువ్వు నీ విశ్వాసంతో ఉన్నావా, విశ్వాసంతో కార్యాలు తలపెట్టావా, ఖచ్చితంగా నీ జీవితంలో మెండైన దేవుడు దయచేయను గాక. నువ్వు విశ్వాసం తలపెట్టిన ప్రతి కార్యాన్ని ఆయన సఫలీకృతం అనుగ్రహించును గాక. నీ జీవితంలో మెండైన దేవుడితో నింపును గాక. నీ కన్నీటిని నాట్యంగా మార్చును గాక. నీ దుఃఖం నాట్యంగా మార్చును గాక. నీ కన్నీటిని ఆనందంగా మార్చును గాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. తల వంచండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు మన విశ్వాసం ఎలా ఉందో, మన భక్తి ఎలా ఉందో, మన నిరీక్షణ ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేద్దాం. మన బ్రతుకులు ఒకసారి పరిశీలన చేద్దాం. నీవు పరిపూర్ణమైన విశ్వాసాన్ని దేవుని మీద పెట్టగలుగుతున్నావా? పరిపూర్ణమైన నమ్మకం దేవుని మీద పెట్టగలుగుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ విశ్వాసాన్ని దేవుని మీద పెట్టు. నీ బ్రతుకును ఆయన మారుస్తాడు. నువ్వు ఆయన మీద విశ్వాసాన్ని పెట్టు, నిన్ను ఆయన స్వస్థపరుస్తాడు. నీ విశ్వాసాన్ని ఆయన మీద పెట్టు, నీ గృహాన్ని ఆయన కడతాడు. నీ విశ్వాసాన్ని ఆయన మీద పెట్టు, నీ కుటుంబాన్ని ఆయన కడతాడు. నీ విశ్వాసాన్ని ఆయన మీద పెట్టు, నీకు సంతానాన్ని ఆయన ఇస్తాడు. నీ విశ్వాసాన్ని మీద పెట్టు, నీ కుటుంబానిలో ఉన్న సమస్యలను తొలగిస్తాడు. నీ విశ్వాసాన్ని మీద పెట్టు, నీకు ఎదురైన ప్రతి నష్టాన్ని లాభంగా ఆయన మారుస్తాడు. ప్రార్థన చేద్దామా? ఉదయాలు తెరుస్తావా? మనసును ప్రభుకి ఇస్తావా? విశ్వాసంతో ప్రభుకి అప్పగిస్తావా నీ జీవితాన్ని? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృపగలిగిన దేవా, జీవాధిపతి మీకే స్తోత్రం. ప్రభా, ఇగో తండ్రి సన్నిధిలో ప్రార్థన ఏకీభవిస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారు నీ మీద ఆనుకున్నారు నాయన, నీ మీద ఆయన మనస్సు పెట్టుకున్నారు నాయన. అయ్యా, నీ మీద ఆనుకుని జీవిస్తున్నారు నాయన. అయ్యా, నీ మీద ఆనుకున్న వారిని పూర్ణ శాంతికి వాళ్ళుగా చేస్తారని వాగ్దానం చేశావు. నీ మీద ఆనుకున్న వాళ్ళని నువ్వు ఒమ్ము నాయన నమ్మకాన్ని ఒమ్ము చేసే దేవుడు కాదు. నీ మీద నిరీక్షణ పెట్టుకుంటే నిరీక్షణ సిగ్గుపరుస్తుందని వాక్యం సెలవిచ్చావు. ఆయన విశ్వాసం ఇచ్చేవాడు ఎంత మాత్రం సిగ్గుపడని వాక్యం సెలవిచ్చావు. ప్రభు, అటువంటి విశ్వాసాలు బిడ్డకు దయచేయండి. ఎవరైతే నీ మీద ఆనుకున్నారో వారి కుటుంబాల్లో మెండైన దేవుడు దయచేయండి. నీ కృప చేత బలపరచండి. నీ సమాధాన కార్యాలు జరిగించండి. విశ్వాసమును స్థిరపరచండి. అద్భుత కార్యాలు వారి జీవితంలో జరిగించండి. ఈ రోజు యేసు నామములో వారి జీవితంలో అద్భుతాలు జరుగును గాక. నెమ్మది కలుగును గాక. సమాధానం కలుగును గాక. ఆరోగ్యం కలుగును గాక. స్వస్థత కలుగును గాక. నీ కృప చేత నడిపించి మీరు మహిమ పొందమని యేసు నామములో స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమును బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తా ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలా మంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులు కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే
ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మలను మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో, ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.